హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదా, మాకైతే ఇంకొక కొత్త పార్సిల్ వచ్చింది. ఏంటి ఈ పార్సిల్ అనుకుంటున్నారా? ఆగండి ఆగండి చెప్తాను. ఇక్కడ యూకేలో స్టవ్తో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదని మనం 1 సెకండ్ ఎక్కడ అన్కాన్షియస్గా ఉన్నా కూడా, చూస్తున్నారు కదా నా స్టవ్ పరిస్థితి అయితే ఎలా ఉందో, సేమ్ ఇదే అవుతుంది అందరికీ కూడా అని. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ ఇలాగ గ్లాస్ కుక్ టాప్, అది కూడా ఇన్బిల్ట్ హాబ్ అయితే వస్తూ ఉంటుంది. మన చేతిలోంచి ఏదైనా స్లిప్ అయి పడింది అంటే చాలు, అది ఎంత చిన్నదైనా కూడా వెంటనే క్రాక్ అయితే వచ్చేస్తుంది. సో అలానే నా చేతిలోంచి అయితే చిల్లీ ఫ్లేక్స్ బాటిల్, గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా సీజనింగ్ బాటిల్స్, సో అదైతే స్లిప్ అయ్యింది. అంతే, చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్రాక్ అయితే వచ్చిందో. ఇంకా మాకైతే అది వెంటనే ఇంకా ఆన్ చేయడానికైతే చాలా భయమేసింది. బట్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఏం చేయాలో తెలియక నెక్స్ట్ స్టవ్ వచ్చేటంత వరకు దాన్ని అయితే కొంచెం గ్లూ వేసి అయితే స్టిక్ చేసి ఉంచాము. క్రాక్స్ వచ్చిన బర్నర్స్ అయితే యూజ్ చేయలేదు. అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేయవలసి వచ్చింది. దాంట్లోకి ఎటువంటి లిక్విడ్ వెళ్ళినా కూడా ఎక్కడ బ్లాస్ట్ అవుతాయి ఏంటన్నట్టుగా చాలా భయం వేసింది. సో ఇలాంటి అన్ఫార్చునేట్‌గా జరిగిన వాటికి కూడా నాకైతే చాలా వైల్డ్‌గా థాట్స్ అయితే వస్తుంటాయనమాట. ఆ టైంలోనే మనకు వచ్చే వీడియోస్ కూడా అట్లాంటివే సజెస్ట్ చేస్తూ ఉంటుంటాయి. స్టవ్స్ బ్లాస్ట్ అవ్వడము, అది కుక్కర్ బ్లాస్ట్ అవ్వడం, ఇలాంటివి చాలా కూడా వస్తుంటాయనమాట. ఇక దానిపైన నాకు కుక్ చేయడానికి భయమేసిద్ది. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు మీకు కూడా అలాంటి థాట్స్ వస్తుంటాయా? నాకైతే కామెంట్‌లో చెప్పేయండి. ఇక ఇప్పుడైతే మేము ఆర్డర్ పెట్టాక ఇదైతే నెక్స్ట్ టైం వచ్చేసింది. యాక్చువల్లీ వీటి ఇన్‌స్టాలేషన్ అనేది చాలా టఫ్‌గా ఉంటుందని అయితే అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ఇలా ఇన్‌బిల్ట్‌గా వస్తుంటాయి కదా, అవెన్, స్టవ్ ఇవన్నీ కూడాని. సో చాలా వరకు వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ స్టవ్ తీయాలంటే అవెన్ కూడా తీసి బయట పెట్టేసి ఇంత పెద్ద ప్రాసెస్ అయితే చూపించేదనమాట. సర్లే ట్రై చేద్దామని చెప్పి అయితే తీసేసరికి లక్కీగా మాకైతే ఇంక అదంతా లేదు. ఓన్లీ అవెన్ తీయనవసరం లేదు, ఓన్లీ పైన కుక్ టాప్ ఒకటే తీస్తే సరిపోయిందనమాట. సో ఇక దాన్ని అయితే మా హస్బెండ్ అయితే ఇన్స్టాల్ చేశారు. చూస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్న దాని లోపలైతే ఎంత డస్ట్ ఉందో. అప్పటికి ఎక్కడ వాటర్ వెళ్తుందా అని చెప్పి నేనైతే చుట్టూ కూడా ఒక ప్లాస్టర్ లాంటిది అయితే వేసేసాము. అప్పటికీ చూడండి ఎంత ఉందో. యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే ఫుడ్ కాదు, జస్ట్ లోపల ఉన్న గమ్ అంతే. నాకైతే అది చూడగానే చాలా డర్టీగా ఉందనిపించింది. ఇక చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఏంటంటే ఆ అవెన్ కూడా బయట తీసి పెట్టాలి నార్మల్గా కొన్నిటికైతే. బట్ మాకైతే ఆ ఛాన్స్ లేకుండా లక్కీగా డైరెక్ట్గా ఉంది కాబట్టి ఓన్లీ బ్యాక్ సైడ్ మీకు వైర్ అయితే కనిపిస్తుంది కదా, ఓన్లీ ఆ కేబుల్ ఒకటి రిమూవ్ చేసి మనము రీప్లేస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫస్ట్ అయితే మేము ఓన్లీ గ్లాస్ ఒక్కటే వస్తుందేమో, దాన్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాము. బట్ మేము ఆన్లైన్‌లో పర్చేస్ చేసినప్పుడు తెలిసింది మొత్తం స్టవ్ అంతా వస్తుంది అని. సో ఏం చేస్తాం, వేయించుకున్న దానికి తప్పదు అన్నట్టు భరించాల్సిందే. ఇక్కడైతే మా హస్బెండ్ అది స్టిక్ చేయడానికి గమ్ లేదని చెప్పి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇక నేనైతే ఏదో డర్టీగా ఉంది కదా అని క్లీన్ చేసేద్దామని స్టార్ట్ చేశాను. కానీ అది ఫుల్ గమ్ము, చాలా అంటే చాలా స్టిక్కీగా ఉంది. అస్సలకి ఎంత క్లీన్ చేసినా అస్సలు పోనే పోలేదు. ఇంకా సిరమిక్ గమ్ కదా, చాలా అంటే చాలా ఉంది. మొత్తం మా హస్బెండ్ టీ షర్ట్ అంతా కూడా పాడైపోయింది. సో కేర్ఫుల్గా స్టిక్ చేయండి. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా, ఇక్కడ ఉండే వాళ్ళకి వద్దు, ఎవరైనా ఇలా ఇన్బిల్ట్ హాబ్ అనేది యూస్ చేసే వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా యూస్ చేయండి. నెక్స్ట్ కేబుల్ ఫిక్స్ చేసాక అసలు హాబ్ వర్క్ అవుతుందో లేదని అయితే టెస్ట్ చేస్తున్నారు. ఇక అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేసరికి వెంటనే గ్లూ పెట్టి అయితే స్టిక్ చేసేసారనమాట. చూస్తున్నారు కదా, మా కొత్త స్టవ్ అయితే రెడీ అయిపోయింది. మాకు కొత్త స్టవ్ వచ్చేసిందో! నాకైతే చాలా బా నచ్చేసింది. కొత్త స్టవ్ అనేటప్పటికి గ్లాస్ కదా, భలే షైనీగా ఉండి చాలా అంటే చాలా బాగుంది. బట్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము. ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్ చేసామంటే దానికంతా స్క్రాచెస్ వచ్చేసి మొత్తం లుక్ అంతా పాడైపోతుంది కదా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కొత్త స్టవ్ అని చెప్పి నేనైతే పసుపు రాసి బొట్టు పెట్టి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ మిల్క్ పెట్టడం మంచిది అన్నట్టుగా నేనైతే మిల్క్ పెట్టాను అంతే. జస్ట్ మిల్క్ కొంచెం మొత్తం పొంగనివ్వలేదు, జస్ట్ కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి అయితే తీసేసాను. నెక్స్ట్ అయితే ఏం చేశానో చూసేయండి. వెంటనే ఇంకా అప్పటికి లంచ్ చేయకుండా అయితే చేశారని చెప్పి వెంటనే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. సో ఫైనల్లీ మళ్ళీ పాత ఇంట్లో పాలు పొంగించడం అనేది ఇలా జరిగింది. అండ్ స్టవ్ కాస్ట్ అరౌండ్ 20 వరకు పడింది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.